ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ పరిశుద్ధ లేఖనం బైబిల్ గ్రంథం మనకేం సెలవిస్తూ ఉన్నదంటే, రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుడి. హల్లెలూయా. పాలు పొందుడి. ఏం చేయాలంటే పాలు పొందమంటున్నాడు ఇక్కడ పరిశుద్ధుల అవసరాల్లో. ఇప్పుడైతే పాలు పంచుకోవటం అంటే ఏంటి? సహకరించటం. అలాగే ఇంకొక మాట ఏమని ఉన్నది? శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలంట. ఆతిథ్యం ఎలా ఇవ్వాలంట? శ్రద్ధగా ఇవ్వాలంట. కానీ ఇవన్నీ చేస్తూ ఉంటుంటాం మనం, కానీ మన వేలో చేస్తుంటుంటాం. శ్రద్ధగా చేయాలంట. ఎందుకని శ్రద్ధగా చేయాలి? బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం అంతా పరిశీలన చేస్తే, శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారు, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు, శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారు, శ్రద్ధ గలవారు చాలా చాలా అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు మనం అశ్రద్ధ చేయటం వల్లే చాలా అవమానాలు ఎదుర్కొంటాం, జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటుంటాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆతిథ్యం ఇచ్చుచుండుడి. హల్లెలూయా. ఇవ్వాలి ఖచ్చితంగా. నెక్స్ట్, ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నాం అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం, ఎవరిని ఎంటర్ చేస్తూ ఉన్నాం మన లైఫ్లోకి. అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటుంటాయి. ఒక గోదావరి ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ గోదావరిలో ఒక మర్రి విత్తనం కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నదంట. పెద్ద తాడి చెట్టుకి దగ్గరికి వచ్చి, ఒక్కరోజు ఉంటాను, కొంచెం నాకు సహాయం చేయవా అంటే, ఉండు పక్కనే, నీ వల్ల నాకేం ప్రాబ్లం లేదు అని అనుకున్నదంట తాడి చెట్టు. చిన్నప్పుడు వినే ఉంటారు కదా. ఇంకొక రోజు ఉంటానని చెప్పి ఆ యొక్క మర్రి విత్తనం నెమ్మదిగా పెరగటం ప్రారంభించి ఆకులేస్తుంది, నెమ్మదిగా అల్లుకుంటూ పోతుంది తాడి చెట్టుకి. తర్వాత స్టోరీ మీకు తెలుసు. కొన్ని రోజులకి ఏమవుతుందంటే, ఈ మర్రి విత్తనం తాడి చెట్టుని ఆవరించేసి, తాటి చెట్టు లేకుండా, తాటి చెట్టు ఎదగకుండా, దాన్ని జాగ్రత్తగా చనిపోవడానికి కారణమవుతుంది. తాటి చెట్టు ప్లేసులో బనియన్ ట్రీ అంటే మనకి మర్రి చెట్టు పెరిగిపోతుంది. మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన స్టోరీ. అంటే ఎవరికి ఆతిథ్యం ఇస్తామన్నాం మనం ఈ రోజున? ఒక వ్యక్తికి మనం ఏదో హెల్ప్ చేస్తున్నాం అనుకుంటారు. చాలామంది ఫోన్లో మాట్లాడినప్పుడు నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎవరికో హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళ దగ్గర సామర్థ్యం లేకపోయినా కూడా వీళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. ఇంట్లో పిల్లలకి ఫీజులు కట్టకుండా, ఇంట్లో తినడానికి లేకుండా చేసి ఇచ్చేస్తారు. వాళ్ళు చాలా ప్రేమగా, ఆప్యాయతగా, నమ్మకంగా డబ్బులు తీసుకున్న తర్వాత బోర్డు తిప్పేస్తారు కదా. లాస్పిరా నేను చాలా నష్టపోయినలాగా. అప్పుడు ఏమవుతుంది? ఇటు పిల్లలకి చదువులకి కట్టలేరు, పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళలేరు, జీవితం ముందుకు తీసుకెళ్ళలేదు, ఇటు వీళ్ళు నష్టపోయారు, మళ్ళీ వీళ్ళు ఇంకొకరికి ఇవ్వాలి. ఇవన్నీ కలిసి జీవితం మీద విరక్తి కలిగిపోయి ఆత్మహత్యా ప్రయత్నాలు. ఇంకా జీవితం లేదు, భవిష్యత్తు లేదు. ఎందుకు లేదండి? ఈరోజు ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నువ్వు సమస్తము కోల్పోయినా సరే ఇంకా ఒకటి మిగిలి ఉంది, అదే భవిష్యత్తు. హల్లెలూయా. వింటున్నారా? నువ్వు సమస్తము కోల్పోయినా సరే నీకు ఇంకా ఒకటి మిగిలి ఉంది, నీ కొరకు ఒకటి ఎదురు చూస్తుంది, అదే భవిష్యత్తు. హల్లెలూయా. కానీ చాలామంది భవిష్యత్తు లేదు అనుకుంటారు. నో. దావీదు చూసినట్లయితే సమస్తము కోల్పోయాడు. భార్యని, పిల్లల్ని, ఆస్తిని, సమస్తాన్ని కోల్పోయాడు, కానీ ప్రాణం మిగిలి ఉంది. నువ్వు ప్రభు కొరకు జీవిస్తే నీ కొరకు దేనైనా మళ్ళీ చేయగలుగుతాడు దేవుడు. లాసిపోయాను, కోల్పోయాను, నష్టపోయాను అక్కడ కూర్చోవద్దు, ప్రభు సన్నిధిలో కూర్చోండి వెళ్ళి. దావీదు ఏం చేశాడు? సమస్తం కోల్పోయి ఏడ్స్తా కూర్చున్నాడా? ఏడ్చాడు, ఓపిక లేనని చెప్పి ఏడ్చాడు. కానీ వెంటనే దేవుని సన్నిధిలో మోకరించాడు. ప్రభువా, ఏంటి నా పరిస్థితి ఏంటి? మరి ఏం చేయాలి? నీ తరమన జాగ్రత్త. నీ జీవితం నువ్వు నిర్మించుకోవాలి. నష్టపోయినని కూర్చుని ఏడిస్తే ఏం సాధించలేవు. దావీదు ఏం చేశాడు అంటండి? ఏం చేశాడు? ఎంక్వైరీ, విచారణ చేశాడంట దేవుడి దగ్గర. ప్రభువా, ఏంటంటే వెళ్ళనా, మరి నేను యుద్ధం చేయనా, వెంటాడనా, కోల్పోయిన నా జీవితాన్ని నేను స్వాధీనం చేసుకోనా? హల్లెలూయా. ఎస్, యూ కెన్ గో అన్నాడు దేవుడు. వెళ్ళాడు. కోల్పోయిందని మళ్ళీ సమకూర్చుకోగలిగాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నష్టపోయావా? నీ జీవితంలో లాస్ పోయావా? నీ జీవితంలో ఏదో ఇంకా నాకు ఇంకా భవిష్యత్తు లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నో. మన దేవుడికి సమస్తము సాధ్యమే. నేర్చుకోండి. భవిష్యత్తు నిర్మించుకోవాలి. నీ భవిష్యత్తు నిర్మించుకోవాలి అంటే ఎలాగా?
ఊహాలోకంలో నిర్మించుకుంటే అవ్వదు. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని ద్వారా నీ భవిష్యత్తు నిర్మించుకోవాలి. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలుగుతాను. గూగుల్ మ్యాప్ ఎంత జీవిత పాఠం నేర్పుతా తెలుసా ప్రియులారా? గూగుల్ మ్యాప్ నాకు ఆశ్చర్యం పెంచింది. ఒకసారి ఎక్కడికో వెళ్ళాలి నేను, కానీ అక్కడికి వెళ్ళేసరికి రోడ్ క్లోజ్ ఉంది. అరే ఎలాగనుకుంటున్నాను, గూగుల్ మ్యాప్ చూస్తే టేక్ యూటర్న్ అంది. ఓ యూటర్న్ తీసుకోమంది. మళ్ళీ తీసుకుని వెళ్ళి అలా తీసుకెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళిపోయింది. చూసారా, గూగుల్ మ్యాప్ కంటే దేవుడు గొప్పోడు. నీకు భవిష్యత్తు చూస్తే డెడ్ అండ్ కనిపిస్తూ ఉంది, కానీ దేవుడు అంటే టేక్ ఏ యూటర్న్ తీసుకో, నేను నిర్మిస్తాను మళ్ళీ నీ భవిష్యత్తును, నీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా అని చెప్పి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలామంది డిసప్పాయింట్మెంట్లో, డిస్కరేజ్మెంట్లో, జీవితం ఏదో సంఘటన జరిగిందని చెప్పి, ఏదో వ్యాపారం నష్టపోయారని చెప్పి ఇంక నేను భవిష్యత్తులో పైకి రాలేను, ఏదో బిజినెస్లో సక్సెస్ అవ్వలేదని చెప్పి ఇంకా మా బ్రతికింతే, లేకపోతే ఎన్నో మ్యాచ్లు వచ్చి ఒక మ్యాచ్ కూడా సెట్ అవ్వలేదు, వివాహం జరగట్లేదు, ఇంకా నా బ్రతికింతే కదా. లేకపోతే ఏదో మ్యారేజ్ జరిగింది, ఊహించిన పరిణామాలు ఎదురవ్వాయి, ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వాయి, సడన్గా విడిపోయారు, లేకపోతే విడాకులు అవ్వాయి, సంథింగ్ ఏదో జరిగిపోయింది, ఇంకా అంతే, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా లేదు భవిష్యత్తు అనేటువంటి ఆలోచనలతో చాలామంది లైవ్లో ఉన్నారు. కొన్ని వందల మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. ఎస్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు కదా నువ్వు మనసులో ఈ వాక్యం ఒకరు, కానీ ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు తెలిసి నువ్వున్న పరిస్థితి, నీ సమస్య తెలుసు, సమస్యకు పరిష్కారం కూడా ఆయనకు తెలుసు. ఆదాము పుట్టకముందే ఆదాము పాపం చేస్తాడని తెలుసు, ఆదాము పాపానికి పరిష్కారం కూడా ప్రభు వారికి తెలుసు. అందుకే దశభక్తుడు ఏమంటాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత. ఎప్పుడు అనారోగ్యం వచ్చింది? ఆయన ఎప్పుడు పొందాడు దెబ్బలు? మత్తయి సువార్తలో ఉంటుంది దెబ్బలు పొందినట్టు, ఆయన కొరడ దెబ్బలు. కానీ యెషయా ఏమంటున్నాడు, ఆయన పొందేసాడు దెబ్బలు, మీకు స్వస్థత వచ్చేసింది. ఎక్కడా లేదు కదా. అంటే మన జీవితంలో ఒక సంఘటన జరగబోతుందని తెలిసి కూడా దానికి పరిష్కారాన్ని కూడా ఆల్రెడీ మనకు అంటారు కదా పెద్దలు, ఏంటి, లాక్ చేసిన వాడు దానికి తాళాన్ని కూడా చేస్తాడని. అంతే కదా, తాళం కప్ప చేసి తాళం చేయకుండా ఎవరైనా వదిలేస్తారా? ఏ కంపెనీ వాళ్ళు అయినాను తాళం కప్పలు మాత్రం మేము ప్రొవైడ్ చేస్తాం, తాళాలు వేరే చోట కొనుక్కొని అంటాడా? లాకర్స్ లాక్ ఉంటాయి, రెండు ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వానపాము, ఎర్త్ వామ్స్ మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది కదా. చిన్నప్పుడు మాకు మా ఇంటి దగ్గర బాగుండేటువంటి అన్నమాట, ఇప్పుడు కూడా మేము చూస్తూ ఉన్నాం. అవి ఏం చేస్తాయంటే వస్తాయి బయటికి, వర్షాకాలం వాటిలో చల్లగా ఉన్నప్పుడు అట్లా బయటకు వస్తుంటాయి. మనం ఏం చేస్తాం, తెలియక తొక్కుతూ ఉంటుంటాం, ఒక్కోసారి దాన్ని ఇట్లా పడేసినప్పుడు కొడతా ఉంటుంటాం, రెండు ముక్కలు అయిపోతుంది. రెండు ముక్కలు అయిపోతుందని చెప్పి అక్కడ కూర్చుని ఎప్పుడే ఆడదు. రెండు ముక్కలు అయ్యాక అటో మొక్క ఇటో మొక్క, రెండు పాముల కింద మారిపోతుంది. మళ్ళీ జీవితం ప్రారంభిస్తుంది, మళ్ళీ రెండు జీవితాలు అయిపోతాయి, అక్కడ చక్కగా ముందుకెళ్ళిపోతుంది. అసలు డిసప్పాయింట్ అవుతుంది, మళ్ళీ జీవితం ప్రారంభిస్తుంది, మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తుంటుంటుంది. కానీ మనిషి ఈ రోజున చిన్న సమస్య వచ్చినా, ఏదో చిన్న సంఘటన జరిగినా, గర్భఫలం వస్తుంది, సడన్గా అబౌట్ అయిపోతుంది, లేకపోతే అదే ఏమంటారు మిస్క్యారింగ్ అవటం, సంథింగ్. అంతే, నాకు పిల్లలు పుట్టరేమో, పెళ్ళి కుదురుతుంది, ఎంగేజ్మెంట్ అవుతుంది, వివాహం డేట్ వచ్చేసరికి సడన్గా ఏదో క్యాన్సిల్ అవుతుంది, అంతే, ఇంక నాకు ఇలా జరిగింది కాబట్టి ఇంక నన్ను ఎవరు చేసుకోరేమో. ఇట్లాంటి ఊహా కల్పనలు చేసేసుకుని సైతాన్ గడు మీ మైండ్ మీద ప్రెజర్ పెట్టేసేసి మీకు ఒత్తిడి కలుగజేసేసేసి కదా, ఇంకా మైగ్రేన్ హెడేక్ అంటారు, బీపీ అంటారు, షుగర్ అంటారు, ఏవేవో హెల్త్ ఇష్యూస్ వచ్చేసేసి మానసిక వ్యాధికి మందు లేదు కదా. ఇట్లాగా మైండ్ని డిస్టర్బ్ చేసే సైతాన్ గడు నేను కృంగదీసి లొంగదీసి నీకు వ్యాధి కలగజేసి, లేకపోతే నీ జుట్టు అని తుడుపులు వచ్చేసి ఆకారం వికారంగా మార్చేసేసి ఇంక నేను ఎటు చెందకుండా చేసి సాగుకు సిద్ధపరుస్తాడు వాడు. ఇంకా ఇది ఒకటే నీకు ఉంది మార్గం, చనిపోతే నీ సమస్య సాల్వ్ అవుతుంది. నువ్వు బ్రతికుండటం వల్ల వాళ్ళకి సమస్య, వీళ్ళకి సమస్య, ఎంతమందికి ఇబ్బంది ఉన్నా తెలుసా నువ్వు? ఎవరు చెప్పారు ఈ మాట? సైతాన్ గారు చెప్తాడు నీకు. నువ్వు ఎంత నష్టపోయినా, ఎంత కోల్పోయినా కానీ తల్లిదండ్రులకి ఎప్పటికీ ఇబ్బంది అవ్వదు, ఇది సత్యం తెలుసుకోవాలి. కానీ సైతాన్ గారు ఏమంటాడు,
నీవు బ్రతికుండటం వల్ల ఇదిగో నీ వెనకాల వాళ్ళకి ఇబ్బంది, నీ ముందు వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళందరికీ ఇబ్బంది కాబట్టి నువ్వు జీవితాన్ని ముగించేయి. ఎస్, నిజమే, నేనుండి ఇంతమందిని బాధపడతాం ఎందుకు అంటే నువ్వు అలా చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. కాబట్టి వాడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంటాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం చూసారు మనం అసలేని. చూడండి, ఎవరో ఆత్మహత్య ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు ఇష్టపడి చేసుకోరు ఎవరో కూడా. ఆ జీవితం మీద విరక్తి కలిగో బాధతోటో, అంతే కదా. ఆత్మహత్య హాయిగా చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు? ఉండరు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా జాగ్రత్తగా వినాలి. సో ప్రతిదీ మనకు ఒక పాట నేర్పుతూ ఉంది. వానపాము, ఎర్తవాము ఒక చక్కటి జీవిత పాఠాన్ని నేర్పుతూ ఉన్నది. నేను ఎన్ని ముక్కలు కట్ చేసినా, ఎంతమంది కట్ చేసినా బ్రేక్ అయిపోయింది బ్రదర్ నా జీవితం. ఏమంటారు? బ్రేకప్. అబ్బాయి అమ్మాయి బ్రేకప్ అంటారు, మ్యారేజ్ బ్రేకప్ అంటారు. బ్రేక్ అంటే ఇంకా లేనట్ట, ఇంకా జీవితం లేదా? నువ్వు దేవునితోటి ఎప్పుడైతే బ్రేక్ అయ్యావో అప్పుడు నీ జీవితం కట్ అన్నమాట. సో ఎన్ని సంబంధాలు కోల్పోయినా కానీ, ఎన్ని కోల్పోయినా, ఏది కోల్పోయినా కానీ యేసయ్యతో సంబంధాన్ని, యేసయ్యతో సహవాసాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. దావీదుకు ఉన్నటువంటి 300 మంది యోధులు, వాళ్ళకి ఆధార్ కార్డు లేరు, అడ్రస్ లేదు, ఏమీ లేదు. అటువంటి వారిని అడవులకు తీసుకుని వచ్చి ట్రైనప్ చేసి గొప్పవారుగా యోధులుగా మార్చి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, భార్యలు వచ్చేలా చేసి, వాళ్ళకి ఇల్లులు కట్టుకునేలా చేసి, పొలాలు బంగారాలు అన్నీ సంపాదించుకునేలా చేసి, ఏదో యుద్ధానికి వెళ్ళి వచ్చి లోపల వాళ్ళ భార్యలు పిల్లలు సమస్తం కోల్పోతే చూడండి, ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి మీదకి తిరుగుబాటు చేశారు. రాళ్ళు ఇచ్చి కూడా చంపేద్దారు అనుకున్నారు దావీదుని. అంటే వీళ్ళ భార్యలు మాత్రమే పోయారు, దావీదుకు పోలేదంటే లేదు. వీళ్ళు ఏ సమస్యలో ఉన్నారో దావీదు అదే సమస్యలో ఉన్నాడు. వీళ్ళకి ఏది కోల్పోరో ఆయన కూడా అదే కోల్పోయాడు. అందరూ ఈక్వల్గా ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కలిపి మళ్ళీ ఆయన చంపేస్తారంట. వీళ్ళందరూ కలిసి బాగుపడ్డది మాత్రం ఆయన వల్లే. చూడండి లోకం ఎలా ఉంటుందో. ఆతిథ్యం చేయ మరొకడి, హల్లెలూయా, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి, పరిశుద్ధుల అవసరాలు పాలు పంచుకోండి. కానీ దావీదు దెప్పు పడతలేదు. మనకున్న బాధ ఇదే. నేను ఎంత హెల్ప్ చేశాను, నీకు ఎంత సహాయం చేశాను, నా మీద తిరగబడతావా? మరి దావీదు ఆ మాట అంటలేదు అక్కడ. ఎంత అలా చూసుకున్నాను, మా కోడలు కూతురులా చూసుకున్నాను, కానీ ఈరోజు నా మీద తిరగబడుతుంది అనద్దు. నేను ఆ వ్యక్తిని ఎంత నమ్మాను, నేను ఆ వ్యక్తి కోసం ఎంత త్యాగం చేశాను, ఆ వ్యక్తిని ఎంత ప్రేమించాను, నా జీవితం ఇచ్చాను, నా జీతం ఇచ్చాను, కానీ ఈరోజు నన్ను మోసం చేశాడు. దానివల్ల ఫలితం ఏమీ లేదు. తెలిసిపోయింది కదా నీకు మోసపోయావు అని చెప్పేసి. మరి ఏం చేయాలంటే ఇప్పుడు దావీదు గారు ఏం చేశాడంట? నువ్వు అదే చేయాలి. దావీదు ఎవరు? దేవుని హృదయానుసారుడు. కాబట్టి ఎంతమంది మోసం చేసినా, ఎంత మోసపోయినా, ఎంత నష్టపోయినా, ఏం చేసినా కానీ నిన్ను మోసం చేసిన వారి గురించి నువ్వు ఆలోచించొద్దు. నిన్ను మోసం చేసిన వారి గురించి నువ్వు మాట్లాడొద్దు. నువ్వు నష్టపోయిన దాని గురించి ఆలోచన చేయటం మానేసి ఏం చేయాలంట? ఆరాధన చేయటం మొదలు పెట్టాలి. దేవుని సంధిలోకి వెళ్ళి ఎఫోదు ఎవరు వేసుకుంటారు? పాస్టర్ గారు. కాబట్టి ఇప్పుడు ఈయన బాధితుడిగా లేడీన. గమనించాలి ప్రియులారా. ఎవరు? మొదటి సమయం 30 మీరు చదువుకోండి, తర్వాత ఇలా అయ్యాక ఈ వాక్యం అయిపోయాక మళ్ళీ చదువుకోండి, మీకు అర్థమవుతుంది. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఈయన ఏమైపోయాడు? ఎపోదు ధరించుకున్నాడంట. ఎపోదు అంటే ఏంటి? ఒక దైవ సేవకుడు పాస్టర్ గారు వేసుకునే బట్టలు. అంటే ఇప్పుడు దావీదు ఏమైపోయాడు? చింతాక్రాంతుడైపోలేదు, చింతచేత నింపబడినటువంటి వాడు అవ్వలేదు, హోప్లెస్ పర్సన్ అవ్వలేదు. కానీ ఏమయ్యాడు? ఎపోదు ధరించుకున్నాడు. అంటే సేవకుడు ధరించుకుని నేనేమైపోయాడు? ఇప్పుడు సేవకుడు అయిపోయాడు, పాస్టర్ గారు అయిపోరు. హల్లెలూయా. కాబట్టి ఎవరో పాస్టర్ గారు నా కోసం ప్రార్థింతారో అని కాదు, నువ్వే పాస్టర్గా అయిపోవాలి. అంటే బలిపీఠం వాక్యం చెప్పి లేక సంఘం కట్టమని కాదు ఇక్కడ అర్థం. ఒక సేవకుడు ఏదైతే చేస్తాడో, ఒక సేవకుడు ఏదైతే చేయాలని నువ్వు ఆశిస్తున్నావో అది ఆ సేవకుడి కోసం నువ్వు ఎదురు చూడకుండా నువ్వే సేవకునిగా మార్చబడాలి. నువ్వే ఎపోదు ధరించాలి. నువ్వే దేవుని శక్తి చేత నింపబడాలి. నువ్వే దేవుని ఆత్మ చేత నింపబడాలి. నువ్వే మోకరించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అర్థమైన వాళ్ళందరూ ఆమెను చెప్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
అంతేగాని ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఉంటుంది కదా మనకి. తెగ వింటాం అటువంటి పాటలు. జీవితానికి అప్లై చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అప్లై చేసుకోండి. ఆయన ఎవరో ప్రార్థన చేస్తారు, ఆయన ఎవరో సహాయం చేస్తారు, ఆయన ఎవరి వల్ల ఉన్నది అట్లా కాదు. ఈరోజు నువ్వే ఒక ఎపోదు ధరించుకో, అంటే ప్రార్థనాత్మను ధరించుకో, ప్రార్థన శక్తి చేత నింపబడు, ప్రభు కొరకు రోషంగా నిలబడు. లోపలికి వెళ్ళాడు. రాళ్ళు చిక్కొట్టేత్తనని అన్నారు, పట్టించుకోలేదు, వాళ్ళ వైపు చూడలేదు, వాళ్ళ గురించి ఆలోచించలేదు. అసలు ఏం హృదయం అండి దావీదు గారు, అసలు ఏమి మనసు, ఏమి కలేజా, ఏమి దమ్ము అసలేని. సమస్తం కోల్పోయాడు. భార్యలు ఎక్కడున్నారో తెలీదు, పిల్లలు ఉన్నారో బతికారో చచ్చిపోయారో కూడా తెలీదు. చుట్టూ నమ్ముకున్న ప్రజలు, కంటికి కనిపిస్తున్న ప్రజలు రాళ్ళు వచ్చుకుని ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ప్రార్థన అవుతుంది ఎవరికైనాను. మైండ్ ఎంత డిస్టర్బ్డ్లో ఉంటుంది, ఎంత గందరగోళంలో ఉంటుంది. ప్రార్థన ఏమొస్తుంది అసలని కదా. ప్రార్థన ఎక్కడ వస్తుంది బ్రదర్? అసలు ప్రార్థన రావట్లేదు బ్రదర్. జీవితం అంతా అల్లకల్లోలంగా ఉన్నది బ్రదర్. అసలు మైండ్ పనిచేయట్లేదు బ్రదర్. చాలా నష్టపోయిన జీవితంలోను. అసలు నా జీవితంలో ఏదో తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయింది జీవితం అంతా కూడాను. నన్ను బట్టి నా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. ఓ ప్రార్థన చేయాలి, నా బైబిల్ తీయాలని కూడా ఒక వచనం కూడా చదవలేకపోతున్నాను. థ్యాంక్ యూ జీసస్ అని 2 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నాను. చాలా డిస్టర్బ్ అయిపోయింది. కొన్ని 100 మంది చెప్తుంటారు రోజు. నేను వాళ్ళందరికీ సమాధానం ఇదే. నా సమాధానం కదా, వాక్యంలో నుంచి. సో దావీదులాగా నువ్వు సమస్తం కోల్పోయావా? నీ వ్యాపారం పాడైపోయిందా? నీ జీవితం నాశనం అయిపోయిందా? నీ భార్య బిడ్డలను కోల్పోయారా? నీకున్న సమస్తం కోల్పోయారా? కూస్తో కాస్తో తెలిసిన వారు, నీ దగ్గరలో ఉన్నవారు కూడా నిన్ను దూషిస్తున్నారా, నిన్ను ద్వేషిస్తున్నారా, నిన్ను నిందిస్తున్నారా, నిన్ను చంపాలని చూస్తున్నారా? సైలెంట్. హల్లెలూయా. సైలెంట్. ఎవరికీ సమాధానం చెప్పొద్దు, ఎవరితోటి మాట్లాడొద్దు. అక్కడ దావీదు ప్రజలతో మాట్లాడినట్లేదు, ప్రజలకు సమాధానం చెప్పినట్లేదు, ప్రాణం కాపాడుకోవటానికి ప్రయత్నం చేసినట్టు లేదు. ప్రభు సన్నిధిలోకి వెళ్ళాడు. ఎంక్వైర్డ్ విత్ గాడ్. విచారణ చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలోను. ఏ విధంగా వెళ్ళాడు? ఆర్డినరీ పర్సన్గా వెళ్ళలేదు, కృంగిపోయిన వ్యక్తిలాగా వెళ్ళలేదు, కోల్పోయిన వ్యక్తిలాగా వెళ్ళలేదు. ఎలాగ వెళ్ళాడు తెలుసా? ఒక సేవకుడిగా వెళ్ళాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక యాజకుడిగా వెళ్ళాడు, ఒక పాస్టర్గా వెళ్ళాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు మనకి. మరి ఎందుకని మనం ఈ విషయాలను మనం సరిగ్గా గ్రహించలేకపోతున్నాం ప్రియులారా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చూడండి, మొదటి సమూయేలు 30:7 చూద్దాం మనం. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడుగా అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదునొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమినేడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చెను. తరమనా అని అడిగాడంతే. దక్కించుకుంటానా లేదా వస్తుంది లేని చెప్పలేదు. వాళ్ళు ఉన్నారో లేదో, చనిపోయారో బ్రతికారో ఏమీ తెలీదు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళాడో, తరుము, తప్పకుండా నీ వారిని అందరూ దక్కించుకుంటావు. హల్లెలూయా. ఈరోజున నువ్వు నిలబడు. హల్లెలూయా. ధైర్యంగా నిలబడు. కోల్పోయినటువంటి జీవితం కొరకు, లాస్ అయిపోయినటువంటి జీవితం కొరకు, నష్టపోయినటువంటి జీవితం కొరకు ధైర్యంగా నిలబడు. హల్లెలూయా. ధైర్యంగా నిలబడు. ఏం చేయాలి మరి? నువ్వు నిలబడు. నీ పక్షం దేవుడు యుద్ధం చేస్తాడు. తరుము, తప్పకుండా దక్కించుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్, నా భర్త నన్ను చాలా హింస పెడుతున్నాడు, మద్యానికి బానిస అయిపోయాడు, వేరే మరి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఒకటి ఉన్నాడు. ఏం చేయాలి? ప్రశ్న. మన సాంప్రదాయం ప్రకారం ఎట్లా ఉంటుందంటే, పెళ్ళి అనేది ఒకసారే జరుగుతుంది కాబట్టి మన తాతల అమ్మమ్మల కాలంలో ఏంటంటే, ఇంకా పెళ్ళి అయిందంటే అంతే. కనీసం అమ్మగారి ఇల్లు ఇంకేముండవు అనమాట. కొట్టినా, తిట్టినా, టార్చర్ పెట్టినా, చంపినా గడప దాటి బయటికి రాకూడదు. అవి
అప్పటి రూల్స్ కదా. ప్రియులారా గమనించాలి, ఎటువంటి పరిస్థితులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే మనుషులు చెప్పే ఆలోచన వినకూడదు ఎప్పుడు కూడా. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం తీసుకోవాలంట. యేసుప్రభువు ఏమన్నాడంటే, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి ఈ సిచ్యువేషన్ను నువ్వు అనుభవిస్తున్న సిచ్యువేషన్ నీకు ఒకలాగా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో మనకి ఎగ్జామ్ అందరికి ఉంటుంది, కానీ సెట్స్ ఉంటాయి. ఏ సెట్, బి సెట్, సి సెట్ అని చెప్పేసి. సో నీకు ఏ వచ్చిందానికి పక్కడికి బి వస్తుంది, ఇంకొకటి సి వస్తుంది, కానీ ఆన్సర్ మాత్రం ఒకటే ఉంటుంది. చివరికి ఫలితం మాత్రం ఒకటే ఉంటుంది. కానీ 1-2 అన్నాడు చెప్పడానికి నువ్వు 2 అనుకు నీకు రాంగ్ ఉంటుంది. కాబట్టి నీ సమస్యకు పరిష్కారం వేరే ఉంటుంది, వాళ్ళ సమస్యకు పరిష్కారం వేరే ఉంటుంది. వాళ్ళ యొక్క జీవిత ప్రణాళిక వేరు ఉంటుంది. నీకున్న తంబ ప్రింటు ప్రపంచంలో ఎవరికి మ్యాచ్ అవ్వదు. నీకున్నటువంటి ఈ యొక్క వేలు ముద్ర ప్రపంచంలో ఏ వ్యక్తికి మ్యాచ్ అవ్వదు. అంటే దేవుడు నిన్నంత యూనిక్గా చేశాడు. ఎందుకని? నీ కొరకు ఒక యూనిక్ ప్రణాళిక ఉంది. నీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి భవిష్యత్తు నిర్మించాడు దేవుడు, ఒక ప్రణాళికను నిర్మించాడు దేవుడు. కాబట్టి అలా వ్యాపారం చేస్తున్నా, నేను కూడా వ్యాపారం చేస్తాను, అభివృద్ధి చెందుతుందంటే అవ్వకపోవచ్చు. వాళ్ళు అది చదువుకున్నారు, మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను కూడా అది చదువుతానంటే అవ్వకపోవచ్చు. ఇప్పుడు నేను దేవుని వాక్యం బోధిస్తూ ఉంటుంటాను. నేను చెప్పేటువంటి విధానం అంతా ఎలా ఉంటుందంటే, దేవుడిని అడిగేది ఏమీ లేదు, దేవుడు చేసేది ఏమీ లేదు. ఈ విషయాలు తీసుకుంటాను బైబిల్లో నుంచి. బైబిల్ అంతా ఫాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి దేవుడు చేయవలసినంత చేసి ముగించేసి వెళ్ళిపోయాడు. యోహాను సువార్త 17:4 ప్రకారం పరిపూర్ణంగా భూమి మీద ఆయన చేయవలసిన కార్యాలను చేసేసాడు. నీకు స్వస్థత కావాలంటే ఆయన దెబ్బలు తిని స్వస్థత ఇచ్చేశాడు. నీకు ఆర్థిక పరం విడుదల కావాలంటే 2 కొరింథీ అక్కడ చదివినట్లయితే 8:9 మనకి ఆయన ధనవంతులై దరిద్రుడిగా వచ్చేసాడు. ఫిలిప్పీ పత్రికలో క్రీస్తు యేసు మహిమతో నీ ప్రతి అవసరం తీర్చబడుతున్నది. ఎఫెసీ 1:3 ప్రకారం ఆత్మ సంబంధించిన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడినది. అంతా అయిపోయింది బైబిల్లోను. కాబట్టి నేను తీసుకున్నటువంటి వాక్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, దేవుడిని అడిగేది ఏమీ లేదు. దేవుడి దగ్గర నుంచి మనం ఏం చేయాలంటే రిసీవ్ చేసుకోవాలి. ఇంకా దేవుడు చేయవలసిందేమీ లేదు, చేసేసాడు అంతాను. నువ్వు దాన్ని తీసుకోవాలి, అనుభవించాలి. ఎలాగా? థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి, ఇది చేసేస్తే దేవా నీకు వందనాలు, నా జీవితంలో మరి నాకు ఉద్యోగ విషయం అద్భుతం చేసేస్తే దేవా నీకు వందనాలు, ఈ ఆరోగ్య విషయం స్వస్థత ఇచ్చేస్తే దేవా నీకు వందనాలు. అలాగే ఆల్రెడీ అన్ని చేశాడు, దాన్ని స్వతంత్రించుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్లో నేను చెప్తున్నాను అనుకోండి. ఇంకొకరు వచ్చి ఇలాగే ఇదే చెప్దాం, ఇలాగే చేద్దామని అనుకుంటే అక్కడ అది సక్సెస్ అవ్వకపోవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి ఒకళ్ళు ఇప్పుడు సినిమా చూడండి, సినిమాలు తీసేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్టర్ ఒక ఆయన ఉంటాడు, హీరో ఒక ఆయన ఉంటాడు. హీరోకి డైరెక్షన్ చేయటం రాదు, హీరోకి కథ రాయటం రాదు. ఇప్పుడు డైరెక్టర్ గారి కథ రాశాడు కాబట్టి నేనే హీరోగా యాక్ట్ చేస్తాను, నేనే హీరోగా చేస్తానంటే ఆయన యాక్ట్ చేస్తే ఎవరు చూడరు. అది ఆయన కనపడకుండా వెనక నుండి చేస్తాడనమాట అంతా కూడా. అర్థమవుతుందా? కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి విధానం ఉంటుంది. దాంట్లో ముందుకెళ్తే సక్సెస్ అవుతాం మనం. ఈ రోజున నీ భవిష్యత్తు పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని అడిగి బాగా కనిపెట్టి, దేవా మరి ఈ చిత్తం ఏంటి, నీ చిత్తము ఈ యొక్క కార్యంలో మరి నేను ఎలా వెళ్తున్నాను, ఇది నీ చిత్తానుసారం నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలు. నువ్వు ఈ ప్రణాళికను సిద్ధం చేస్తావు. నా ఆలోచన ఉంటే నా ఆలోచన యావత్తు సఫలపరచకుండా నీ చిత్తానుసారంగా నా ఆలోచన ఉండటానికి నన్ను మరల్చుకొని నీ యొక్క ఆలోచనలోనికి నన్ను తీసుకొని నన్ను ముందుకు నడిపించి నాకు విజయం ఇస్తున్నందుకు వందనాలు యేసయ్యా అని చెప్పేసి దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కాబట్టి జీవితంలో ఎండ్ అనేటువంటిది ఉండదు. మనం చేసే ప్రయాణం అనంత లోకానికి, నిత్యత్వం ఉండేటువంటి పరలోక రాజ్యానికి. కాబట్టి ఈ ప్రయాణం ఇక్కడ ముగిస్తే మనం మరణపు గోతులోనికి వెళ్తున్నామంటే, మనం సమాధి చేయబడుతున్నామంటే విత్తబడుచున్నాము. విత్తనము భూమిలో పడ్డాకది నాశనం అవ్వదు, అది తిరిగి మొలకెత్తుతుంది. అలాగే క్రైస్తవులు నాటబడతారు. వాళ్ళ యొక్క మరణము మలుపు మాత్రమే. మరలా తిరిగి ప్రయాణం ప్రారంభించి నిత్యత్వంలో ప్రవేశిస్తారు. వాళ్ళ ఆత్మకు చావు ఉండదు, దేవుని సందులో నిరంతరం ఉంటారనమాట. ముగింపు లేదు మన జీవితానికి. మలుపు ఉన్నది కానీ ముగింపు లేదు. హల్లెలూయా.
కాబట్టి ఈ రోజున మీరు తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్స్ అవ్వచ్చు, తొందరపాటు నిర్ణయాలు అవ్వచ్చు, ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నప్పటికీ జరిగిపోయింది పొరపాటు, ఇంకా దాని గురించి ఆలోచించే సమయం వేస్ట్ చేసుకోవద్దు. ఆల్రెడీ పొరపాటు జరిగిపోయింది, సమయం వృధా అయిపోయింది, తెలుసో తెలియక ఏదో చేసేస్తాం, అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? జరగబోయే దాని గురించి ఆలోచించాలి. అయ్యో దేవా నేను మహింపరచలేకపోయినే, అయ్యో దేవా నీకు వ్యతిరేకంగా పాపం చేస్తానే, నో, అది వదిలేసాయి. క్షమించమని అడుగు, దేవుడు క్షమించేస్తాడు. ఏమంటాడు దేవుడు ఆమెతోటి? 5 భర్తలు ఉన్నారమ్మా నీకు. ఒక ఆవిడ వ్యభిచారం చేస్తా దొరికిపోతే వచ్చి దేవుడు ఎందుకమ్మా వ్యభిచారం చేసామని అనలేదు ఆయన. సరే అమ్మా నీ పాపాలని క్షమించేస్తున్నాను, వెళ్ళు, ఇక నుంచి పాపం చేయకు, ఇక నుంచి పరిశుద్ధంగా జీవించు. దేవుడు నేను శాసించేది అంటే ఇంతవరకు ఎలా జీవించావు, ఇంతవరకు ఏం చేసావు, ఇంతవరకు జీవితం ఏమైంది, అది అడగట్లేదు దేవుడు. ఇక నుంచి పరిశుద్ధపరచుకో, ఇక నుంచి దేవుని కొరకు జీవించు, ఇక నుంచి రోషంగా జీవించు, ఇక నుంచి ప్రభువును మహింపరచు. అంతా అయిపోయింది అనుకుంటున్నారేమో, నో, ఆరంభించి ఇప్పుడే, ఇది ఆరంభం. హల్లెలూయా, అంతం కాదు, ఇది ఆరంభం. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, నా జీవితం ఎన్నోసార్లు ముగింపు అయిపోయింది అనుకున్నాను. నేను అయిపోయింది, నేను చాలాసార్లు జీవితాన్ని ముగించేద్దారని అనుకున్నాను, ప్రయత్నాలు చేసేసాను. కానీ దేవుని ప్రణాళిక ఉంది. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ రోజునట ఎందుకు వచ్చిన జీవితంలో వాడిని సముద్రంలో పడిపోతావు, నువ్వు వెళ్ళి చచ్చిపోతావని. సముద్రం వెనక్కి వెళ్ళిపోతుందంట. లేదు నూతిలో దూకేద్దామని నూతిలో దూకేస్తే నువ్వు ఎండిపోతుందంట. మరణం నీకు రాదు, ఇంకా మరణం దూరం అయిపోతుంటుంది. చూసారా, తప్పించుకోలేవు. అందుకనే భక్తులు అంటారన్నమాట, తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి. అన్నా మేమెంత నీతిగా ఉన్నా మోసపోతున్నాం, వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు బాగుంటున్నారు. ఇది చాలామంది బాధ. అంటే దేవుడు న్యాయవంతుడు కదా, మరి న్యాయంతో పాటు ఆయనకి దీర్ఘశాంతం కూడా ఉంది. తొందరపడి న్యాయం తీర్చేసేటువంటి కాదు మన దేవుడు, చేస్తాడు న్యాయం. గురుకులు గోధులు పడిపోతే గోధుమ మధ్యలో గురుకులు వేసేస్తే తీసి పడేస్తాం ప్రభు అంటే జాగ్రత్త. గురుకులు ఉన్నా పర్లేదు కానీ ఒక్క గోధుమ గింజ కూడా నష్టపోకూడదు. గోధుమల మధ్యలో గురుకులు ఎదిగి అభివృద్ధి చెందుతున్నా పర్వాలేదు కానీ ఒక్క నీతిమంతుడు కూడా నశించకూడదు. ఆ టైం వచ్చినప్పుడు ఒక్క నీతిమంతుడు కూడా ఇబ్బంది కలగకుండా, శ్రమ కలగకుండా, అప్పుడు వాటిని ఎలా వేరు చేయాలి నాకు తెలుసు. అది ఎందుకని నీ మీద అన్యాయం చేసినటువంటి వారికి దేవుడు అన్యాయం చేయట్లేదు, నేను హింస పెట్టిన వారిని దేవుడు హింస పెడతలేదు, ఎందుకని నేను ఎంత టార్చర్ పెడుతున్నా కూడా దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడు అని చూసినట్లయితే ప్రియులారా గమనించాలి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఉగ్రత ఏంటంటే, దేవుడు అంటున్నాడు ఉగ్రతకు చోటి అన్నాడు, ఇచ్చాడు యోసేపు గారు. ఎందుకంటే దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి తిరిగి అన్నదమ్ములను కొట్టలేదు, తిట్టలేదు, దూషించలేదు, ద్వేషించలేదు. అన్నదమ్ములు కొడితే కొట్టించుకున్నాడు, గోతిలో పడితే పడ్డాడు, అమ్మేస్తే బానిసకి వెళ్ళిపోడు, ఏది చేసినా కూడా ఏమీ ఎదురు చెప్పలేదు. కానీ చాలా నష్టం చేశారు, కష్టం చేశారు, ఇబ్బంది పెట్టారు, సహించాడు, ఓర్చుకున్నాడు, దేవుని ఉగ్రతకు చూసిచ్చాడు. మరి దేవుడు అన్నవాడు ఉంటే మరి ఏం చేయాలి? యోసేపు అన్నలకి మంచి శాస్తి చేయాలి కదా, యోసేపు అన్నలకు మంచి శిక్ష వెయ్యాలి కదా, యోసేపు అన్నలకు మంచి. కానీ ఏమీ చేయలేదు దేవుడు అనుకుంటున్నారు చాలామంది. కానీ దేవుడు చేయవలసిందే చేశాడు. ఏం చేశాడు? దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన వారిని నాశనం చేయడు. దేవుడు ఏం చేస్తాడంటే నేను ఇబ్బంది పెట్టిన వారిని ఇబ్బంది పెట్టడు. దేవుడు ఏం చేస్తాడంటే నీకు నష్టం కలిగించిన వారిని నష్టపరచడు. మరి ఇంకేం చేస్తాడు బ్రదర్ దేవుడు అంటే? నిన్ను హెచ్చింతాడు దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అదే జరిగింది కదా యోసేపుకి. దేవుడు ఏం చేశాడు? గోతులో పడేస్తారు, పెట్టారు, బానిసగా అమ్మారు, బంధకాల్లో పెట్టారు, జైల్లో ఎన్ని చేసినా కానీ చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా ఏం చేసినట్టుగా లేదు అక్కడ బైబిల్లో దేవుడు. కానీ ఏం చేశాడంటే యోసేపుని చేస్తూ వచ్చాడు, యోసేపుని దీవిస్తూ వచ్చాడు, యోసేపుని హెచ్చిస్తూ వచ్చాడు, యోసేపుని గొప్పోని చేశాడు. కనీసం ఆ దేశంలో ఎవడ కూడా యోసేపు మాట లేకుండా కాలు కానీ చేయి కానీ ఎత్తటానికి లేదంట. యోసేపుని దేవుడు తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. బానిసగా వెళ్ళినటువంటి వాడు సింహాసనం ఎక్కి ఆ దేశంలో అతనికి మించిన వాడు లేనటువంటి స్థితికి ఎదిగిపోయాడు.
హల్లెలూయా. నీ శత్రువును ప్రేమించాలంట, నీ శత్రువుకి ఏం చేయాలంట, భోజనం పెట్టు, అతని నెత్తి మీద నిప్పులు కుప్పలుగా వేసినట్టు అవుతుంది అని ఉన్నది అక్కడ. కాబట్టి ఇప్పుడు ఏ అన్నలైతే కొట్టారో తిట్టారో అటువంటి అన్నలే దగ్గరికి వస్తే, నన్ను ఇబ్బంది పెట్టారు కదా మీరు, నన్ను బాధ పెట్టారు కదా అని చెప్పి కక్ష తీర్చుకోకుండా ప్రేమగా భోజనం పెట్టాడు. చూసారా, కక్ష సాధింపు అంటే ఇదన్నమాట. ప్రేమగా చేయాలి మనం. కాబట్టి గోతిలో పడేసినటువంటి వారు యోసేపు స్థితికి ఎదగగలుగుతారా? మళ్ళీ సింహాసనం ఎక్కగలుగుతారా? ఇంపాసిబుల్. గోతిలో పడేయటం ఈజీ, సింహాసనం ఎక్కడం కష్టం. గోతిలో ఎవడైనా పడేస్తాడు, గోతిలో ఎవడైనా పడేస్తాడు, కానీ సింహాసనం మాత్రం దేవుడు మాత్రం ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నదమ్ములు అందరూ కలిసి గోతిలో పడేస్తారు, దేవుడు ఒక్కడో కలిసి సింహాసనం ఎక్కించాడు. కాబట్టి ఈ రోజున మనుషులు మోసం చేశారా, గుంటలో పడేశారా, నిందించారా, అవమానించారా? అంతే, మనుషుల తత్వం అది. మనుషులు చేయవలసింది మనుషులు చేశారు. అందుకే దేవుడు చెప్తుంది, నా ఉగ్రతకు చోటు ఏంటి అంటున్నాడు. దేవుని ఉగ్రత అంటే ఏంటంటే, చాలామంది ఉగ్రత ఏంటి, వాళ్ళని కాల్ చేస్తాడు, వాళ్ళని నాశనం చేసేస్తాడు. దేవా నువ్వు చూడు, దేవా నువ్వు చూడు, దేవా నువ్వు చూడు, దేవా అంటే వీళ్ళ భాషలో దేవుడు చూడటం అంటే అర్థం ఏంటంటే, ఇట్లా చూసిన వెంటనే దేవుడు కన్నులోంచి ఇలాగ అగ్నిలు వచ్చేసి, సినిమాలో చూస్తాం కదా మనం, ఇలా చూసిన వెంటనే ఈ కన్నులోంచి ఇలాగ అగ్ని వచ్చేస్తుంది, అదంతా కాలిపోయి మాడిపోయి మసి అయిపోతుంది. అలాగా ఈ ప్రార్థన చేసే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళని నన్ను టార్చర్ పెడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇదిగో నన్ను మోసం చేశాడు ఆ వ్యక్తి, నన్ను ఇబ్బంది పెట్టాడు, కాబట్టి దేవ ఒక్కసారి చూడు అంటే దేవుడు ఇలా చూసిన వెంటనే ఆ కన్నులోంచి అగ్గును వచ్చేసేసి వాళ్ళు కాలిపోతే అప్పుడు ఇలా ఆత్మ శాంతింతది. అది జరగని పని ఇంతకని, అది జరగదు. మరి ఏం జరుగుతుందంట, దేవుడు చూడు దేవంటే నిన్ను చూస్తాడు, నీ పరిస్థితిని చూస్తాడు, నీ జీవితాన్ని చూస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను. అదే జరిగింది అక్కడ. యోసేపుని చూశాడు దేవుడు. యోసేపు తోడై ఉన్నాడంట దేవుడు. హల్లెలూయా. యోసేపు అన్నలకు తోడైనట్లేదు అక్కడ. యోసేపుకి గోతిలో దేవుడు తోడుగా ఉన్నాడు, యోసేపుకి జైల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టే పక్కోడికి వచ్చిన కాల భావం చెప్పేస్తున్నాడు జైల్లో ఉన్న కానీ యోసేపు గారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వింటున్నారా? పక్కవాడికి వచ్చిన కళ్ళల భావాలు చెప్పేసి వాళ్ళ జీవితంలో ఏం జరగబోతుందో అంత చెప్పేశాడు. ఈయన మాత్రం జైల్లో ఉన్నాడు. ఇదే మన పరిస్థితి. పక్కోళ్ళకి ఉద్యోగం వచ్చేసిందండి, పక్కోళ్ళు బాగుపడిపోయారండి, పక్కోళ్ళు చెప్పు, హ్యాపీగా సంతోషించు, థ్యాంక్ యూ జీసస్, నువ్వు చెప్పింది నెరవేర్చావని చెప్పి. ఎందుకంటే వాళ్ళకంటే ఉన్నతమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి లేట్ చేస్తున్నాడు. ఆలస్యమైందంటే ఎందుకని అనుకుంటున్నారు? ఎంత ఆలస్యమైతే అంత గొప్ప అద్భుతాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎంత ఆలస్యమైందో అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. నా జీవితంలో కూడా చాలా లేటుగా పరిచర్య స్టార్ట్ చేశాను నేను, చాలా లేటుగా. నా జీవితంలో కూడా చాలా లేటుగా ఉద్యోగం వచ్చింది నాకు. నా జీవితంలో కూడా చాలా లేటుగా పెళ్ళయింది నాకు. దగ్గరగా 32 ఇయర్స్ వస్తే కానీ మ్యారేజ్ అవ్వలేదు. కానీ నేను పెరిగినటువంటి వాతావరణంలో ఆల్మోస్ట్, ఎందుకు మేము 6 మా అమ్మకి, మా దాంట్లో అందరికీ కూడా 16-18 లోపలనే అయిపోయింది, ఆడ మగ భేదం లేకుండా అందరికీ. కానీ డబల్ 16 సంవత్సరాలు పెళ్ళి అయిపోయిందంటే దానికి రెట్టింపు 32 సంవత్సరాలు. ఎంత నరకం ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఆలస్యం అయిపోయింది అనుకున్నాను. అద్భుతం చేయడానికి దేవుడు ఒక సిస్టంలో నడిపిస్తూ వచ్చాడు, ఒక అనుభవిస్తూ వచ్చాడు, ఒక మార్గం గుండా నడిపించుకుంటూ వచ్చాడు. ఈ మార్గంలో ఎంతమంది జీవితాలు, ఎంతమంది మనుషులు, ఎంతమంది ఎటువంటి బాధలు గుండా వెళ్తారు, ఎటువంటి శ్రమలు గుండా వెళ్తారో. అప్పుల్లో ఉన్న వాళ్ళకు ఉండే బాధ నాకు తెలుసు. సంపాదించుకున్న డబ్బుని ఎవరన్నా సరే అది ఎత్తుకుపోతే వచ్చేటువంటి బాధ నాకు తెలుసు. రోగం బాధ నాకు తెలుసు, ఆపరేషన్ బాధ నాకు తెలుసు. ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. వింటున్నారా ప్రియులారా? ఇటువంటి పరిస్థితులన్నిటి గుండా కూడా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళి అనుభవాలన్నీ ఇచ్చి, ఏదో చక్కగా వివాహం చేసేసుకుని ఉద్యోగం తెచ్చేసుకుని చక్కగా జీవితం జీవించేద్దారా అనేటువంటి ప్లానింగ్లు వేసుకున్నాను. అవన్నీ కూడా సక్సెస్ కాలేదు. వింటున్నారా ప్రియులారా? ఏది కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికను ఉంచాడు. హల్లెలూయా. ఈ రోజున మరి దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అనేక జీవితాలు కట్టబడిపోతున్నాయి తెలుసా? ఎవరెవరో తెలియనటువంటి వారు, ఆర్డినరీ వాళ్ళు ఎవరంటలేదు వాక్యం. గొప్ప గొప్ప ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు,
ఆ? జిల్లాధికారులు, మండలాధికారులు, ఆ? పెద్ద పెద్ద కంపెనీస్లో జాబులు చేస్తున్నట్టు వారు అందరూ వింటున్నారు. నేను చెప్పలేదు వారు ఎవరికి వినమని, కానీ వాళ్ళు ఏంటంటే ఎస్ ఇది నా కోసమే, నా జీవితంలోనికి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఏంటి? ఆ అనుభవం కూడా నేను వెళ్ళాను కాబట్టి, ఆ అనుభవాన్ని నేను చూశాను కాబట్టి, ఆ అనుభవం నుంచి ఎలా బయటికి రావాలో దేవుడు నన్ను నడిపించాడు కాబట్టి నేను చెప్తుండే ఎస్ ఇది నా కోసమే అని చెప్పి ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుని అనేక మంది జీవితాలు ఈరోజు కట్టబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారా కాదనేటువంటిది సింపుల్గా మీకు అర్థమైపోతుంది. ఆ వాక్యం నీ జీవితాన్ని తిప్పుతుంది అనమాట. ఆ వాక్యం ఏంటంటే నీకు సమయం తెలియదు. ఆ వాక్యం ఏంటంటే నీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. నీ జీవితం సిగిరిస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా. నీ జీవితం ఆశీర్వాదం వైపు పరుగులు తీస్తూ ఉంటుంటుంది. నీ జీవితం అంధకారం అంతా తొలగించబడుతుంటుంది. వాక్యం అనే వెలుగు కలుగుట తోడనే, హల్లెలూయా, వాక్యం వెల్లడగొట్టు తోడనే వెలుగు కలుగుతుందంట. కాబట్టి ఈ వాక్యం వెలుగుంది, నీ జీవితంలో ఉన్న చీకటి పోతుంటుంది. ఈ వాక్యం నిజమైంది అయితే నీ హృదయం తేలికవుతుంది. నీ సమస్య నుంచి ఖచ్చితంగా బయటపడతావు అనేటువంటి ఒక నిరీక్షణ నీకు కలుగుతుంది. విచిత్రమైన విషయం ఏంటంటే నేను ఎక్కడ ట్రైనింగ్ అయింది లేదు, నేను పాస్టర్ అవ్వాలన్న ఆలోచన నాకే లేదు, ఏ పాస్టర్ ట్రైనింగ్ అవ్వలేదు. చాలామంది పాస్టర్లు ఫోన్ చేసి బ్రదర్ మీతో కలవాలనుకుంటున్నాం, మేము మీతో కలిసి పరిచయం చేయాలనుకుంటున్నాం, మీకు సపోర్ట్గా ఉండాలనుకుంటున్నాం, మా ఏరియా రండి మేము సపోర్ట్ చేస్తాం. పాస్టర్లు నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు మంచిగా ట్రైనింగ్ అయ్యారు, వాళ్ళకి సంఘాలు ఉన్నాయి. ఇప్పటికీ సంఘమే లేదు మాకు. ఆదివారం సర్వీస్ కూడా ఆన్లైన్లో ఇస్తున్నాను. ఈ 4 గోడల మధ్య నుంచినే చెప్తున్నాను వాక్యం ఇప్పటికీ నేను. కానీ వేల మంది, లక్షల మంది ప్రభావితం అవుతూ ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ప్రసంగం చేస్తే 5,000 మంది విన్నారంటే ఎక్కడ విన్నారు? మైక్ లేదేమీ లేదు కదా. కొండ మీద ప్రసంగం 5,000 మంది. పేతురు గారు 3,000 మంది. రెండో ప్రసంగం 5,000 మంది. ఎక్కడ జరిగింది ఇదంతా? మైకులు ఉన్నాయా? అంటే ఆ మాటను ఎంత ఆసక్తితోటి వింటున్నారో వాళ్ళు, ఎంత శ్రద్ధతోటి వింటున్నారో మీకు అర్థమై ఉండాలి. పిన్ డ్రాప్ సైలెన్స్. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ పట్ల నా పట్ల దేవుడు ప్రణాళిక బహు ఉన్నతమైనటువంటిది. జీవితం ముగింపు కాదు, మనిషి జీవితానికి ముగింపే లేదు. మరణం ముగింపు కాదు, మరణము మలుపు. నిద్ర అది ప్రభునందు నిద్రించాను అని ఉంటుంది కదా మనకి ఎక్కడైనా కూడా. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. దేవుల్లో ఎంత ఎక్కువ గడపాలా అనేటువంటిది ఆలోచన కలిగి ఉండండి. వాళ్ళని ఎంత బాధ పెట్టారు, వాళ్ళని ఎంత హింస పెట్టారు, అసలు నన్ను ఎంత అలా మాట్లాడారో తెలిసేవాళ్ళు పదే గుర్తు తెచ్చుకోవడం వల్ల నీకు పతనమైనటువంటి స్థితిలోకి వెళ్తావు తప్ప, జీవితం పాడవుతావు తప్ప బలపడవు, ఉపయోగపడవు. కానీ వాక్యం గుర్తు తెచ్చుకో. 91 కీర్తన 15 వచ్చిన దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఎంతో శ్రమలో ఉన్నాను, శ్రమలో నాకు తోడై ఉన్నాడంట, నన్ను విడిపిస్తాడంట, నన్ను గొప్ప చేస్తాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్యా, నా శ్రమలో నాకు తోడుగా ఉన్నావు, నన్ను విడిపిస్తున్నావు, నన్ను గొప్ప చేస్తున్నావు, ఇదిగో నా జీవితాన్ని మళ్ళీ లేవనెత్తుతున్నావు, నాకు మంచి భవిష్యత్తుని ఇస్తున్నందుకు వందనాలు ఎస్యా. ఇది నీకు నిరీక్షణ కలిగిస్తుంది వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దీన్ని పట్టుకోవటం మానేసి అదిగో ఆవిడ అలాగన్నది, ఇదిగో ఈయన ఇలాగన్నాడు, వాళ్ళంత నష్టం చేశారు, వీళ్ళు ఎంత నష్టం చేశారు, వాళ్ళంత బాధ పెట్టారు, నన్ను వీళ్ళంత గాయపరిచారు. ఎందుకంటే ఇవన్నీ అర్థమైందా? భవిష్యత్తుని గురించి ఆలోచించేటువంటి వాడు గతం గురించి పట్టించుకోడు. సమస్తం కోల్పోయిన ఒకటి మాత్రం మిగిలి ఉన్నది, నీకు అదే భవిష్యత్తు. హల్లెలూయా. ఇది టాపిక్ ఈరోజు గుర్తుపెట్టుకోండి. నువ్వు సమస్తం కోల్పోయినా నీకు ఒకటి మిగిలి ఉన్నది, అదే భవిష్యత్తు. కారుకి చూడండి, కారుకి ఏముంటుంది? ముందు పెద్ద అద్దం ఉంటుంది, వెనకాల ఏమొస్తుందో చూడటానికి చిన్న అద్దం ఉంటుంది ఇంత. అంటే దీని అర్థం ఏంటంటే గతాన్ని తక్కువగా చూసుకో, గతాన్ని చిన్నగా చూసుకో, పెద్దగా పెట్టించుకోవద్దు. ఒకవేళ వెనకాల ఏమొస్తుందో చూడకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ముందు మాత్రం క్లియరెన్స్ ఉండాలి, ముందు మాత్రం దృష్టి ఉండాలి ఎప్పుడు కూడా. అర్థమైందా? కారుకి పెద్ద అద్దం ముందు ఉంటుంది. ఏ కారుకైనా సరే పెద్ద అద్దం ఉంటుంది కదా, మనం కూర్చున్న ఎదురుకున్నాను ఎంత అద్దం ఉంటుంది, ఎంత ఓపెన్గా ఉంటుంది. అదే వెనకాల ఏమొస్తుందో చూడటానికి పక్కనే ఉంటుంది, ఈ చిన్న అద్దం ఉంటుంది అనమాట. కారు ఏమనండి, ఆటో అవనండి, బైక్ అవని, ఏదైనా సరే చిన్నది ఉంటుంది. అంటే నీ గతాన్ని చిన్నగా చూడు, నువ్వు గతాన్ని కొంచెమే చూడు. గతాన్ని చూడకపోయినా పర్లేదు అసలే, కానీ భవిష్యత్తుని మాత్రం తేటగా చూడు, ముందుకు చూడు.
హల్లెలూయా. ఒక వచనమే తీసుకున్నాను నేను, కానీ 40 నిమిషాల ప్రసంగం అయిపోయింది అప్పుడే. ఒక వచనమే, ఏంటి 13వ వచనం. హల్లెలూయా. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుడి, శ్రద్ధగా ఆతిథ్యం చేయడి. శ్రద్ధగా, కాబట్టి నీ జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. సమస్తం కోల్పోయినా ఒకటి మిగిలి ఉన్నది, నీకు భవిష్యత్తు, మంచి భవిష్యత్తు. దేవుడి జ్ఞాపకాల గ్రంథంలో రాసుకుంటూ ఉన్నాడు. నీ కొరకు ఒక బుక్ ఉంటుంది పరలోక రాజ్యంలో. నీకు భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంటుంది. అందులోను స్వతంత్రించుకో. దేవా, నా భవిష్యత్తు పట్ల నీ యొక్క ప్రణాళిక ఏంటి తెలియజేయ దేవా. నీకు ఉన్నతమైన పిలిపేంటి దేవా, దానికి తగినటువంటి జీవితం నేను జీవించడానికి కృప చూపించి తప్పుడు అడుగులేశాను దేవా, నన్ను మళ్ళీ చేపట్టుకో. మునిగిపోతున్న పేతని వదిలేశాడా దేవుడు? ఏ మూర్ఖుడా, విశ్వాసం లేనాడా, పో మునిగిపో అన్నాడా? అలాగే చాలామంది ఈ రోజున తల్లిదండ్రులు లేనటువంటి వివాహాలు చేసుకుని వెళ్ళిపోతుంటారు, ఇంట్లోంచి వెళ్ళిపోతుంటారు. కానీ ఏ తల్లిదండ్రులు కూడా మళ్ళీ వస్తే కాదనరు. దేవుడి మనసు. అందుకే ప్రార్థన ఉంటుంది పరలోకమందున తండ్రి. తండ్రి ప్రార్థన ఎవరికి ఉంటుంది? తండ్రి. హల్లెలూయా. ఎంత అద్భుతం! తండ్రి మనసు మీకు అర్థమైతే తండ్రి ఏం చేస్తాడు? ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను లేపడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను సాకడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా తండ్రి మనసు మీకు తెలుసు కదా. అందుకని పరలోకమందున్న తండ్రి. ఓహో, దేవుడు తండ్రి లాంటి వాడా, మా నాన్న లాంటివాడా, నేను ఎంత తప్పు చేసినా క్షమింతాడా, నా పట్ల అంత ప్రేమ ఉంటుందా, నన్ను అంత జాలిగా చూసుకుంటాడా, నా దోస్తలను తుడిచేస్తాడా, నన్ను హత్తుకుంటాడా, నన్ను ఎత్తుకుంటాడా అనేటువంటి ఆలోచన వస్తుందని చెప్పి ప్రార్థన ఎలా నేర్పించాడు దేవుడు? తండ్రి, పరలోకమందున్న తండ్రి. హల్లెలూయా. తండ్రి. కాబట్టి నీకు సమస్తం కోల్పోయినా కూడా మళ్ళా నీకు మంచి భవిష్యత్తునిచ్చేటువంటి వాడు మన తండ్రి. ఆయన నీ కొరకు జ్ఞాపకాల గ్రంథాన్ని ఉంచాడు. అలాగే నీ భవిష్యత్తు కొరకు ఒక గ్రంథాన్ని ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాడు. ఆ గ్రంథం నీ కొరకు ఏం రాయబడిందో తెలుసుకున్నట్లయితే నీ భవిష్యత్తు బంగారం. పాడైపోలేదు పిల్లలారా. నీ కొరకు మంచి భవిష్యత్తు దాచబడి ఉన్నది. స్వతంత్రించుకోండి. హల్లెలూయా. సమస్తం కోల్పోయినా నీ కొరకు మంచి భవిష్యత్తు అనేది మిగిలి ఉన్నది. నమ్ముచినారా? నమ్మిన వారు ఆ మంచి భవిష్యత్తును స్వతంత్రించుకొని ఆనందంతో, సంతోషంతో, ప్రభు మహిమార్థంగా మంచి సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.